రైతన్న ప్రగతికి, వ్యవసాయ పురోభివృద్ధికి మూలాధారం పశు సంపద. అలాంటి పశు సంపద ఆరోగ్యం మీదే రైతుల జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ పశువులకు ఎలాంటి అనారోగ్యం ఏర్పడినా రైతు దిగాలు పడిపోవలసిందే. అనారోగ్యంతో మరణిస్తే రైతు జీవితం ఆగిపోవలసిందే. అంతటి ప్రాముఖ్యత ఉన్న పశు సంపదని కాపాడే బాధ్యతని భుజానికెత్తుకుంది అభిలాష. పాడి పరిశ్రమ ఆరోగ్యకరంగా, రైతన్న ఆనందంగా ఉంటేనే దేశం ప్రగతిని సాధిస్తుంది. జిల్లాలోని 189 పశువుల ఆసుపత్రుల రూపురేఖలు మార్చింది. భీమవరం, ఏలూరులోని ఆరోగ్య కేంద్రాలను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దారు. పశు సంవర్ధక శాఖ అభివృద్ధి కోసము దాదాపు 700 ట్రెవిసెస్ ఆల్ రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్ లో, వెటనరీ డిస్పెన్సరీస్ లో, గోపాల్ మిత్రా సెంటర్స్ లో ఇవ్వటం అనేది జరిగింది. ఒకప్పుడు రోగ నిర్ధారణకు ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. దాన్ని గుర్తించిన అభిలాష ఏలూరు ఆసుపత్రిలో అత్యాధునిక రీజనల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీకి అవసరమైన సామాగ్రిని సమకూర్చింది. శిథిలావస్థకు చేరుకున్న వెటర్నరీ డిస్పెన్సరీలు, రూరల్ లైఫ్ స్టాక్ అవుట్లెట్లకు మరమ్మత్తు చేశారు. వెటర్నరీ ఆసుపత్రులన్నింటికీ ఒకే విధమైన రంగులు వేశారు. 99 లక్షల రూపాయల వ్యయంతో 123 ట్రెవిస్ షెడ్లను నిర్మించారు. రెండు 3 రోజుల చికిత్స అవసరం ఉన్నటువంటి పశువులు వ్యాధిగ్రస్తమై వచ్చినప్పుడు వాటిని అక్కడ అదే పశు వైద్యశాలలో ఉంచి మరి వాటికి చక్కటి క్వాలిటీ సర్వీసెస్ అందే విధంగా, చికిత్స అందే విధంగా ఈ ఇన్పేషెంట్ షెడ్స్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు ఈ షెడ్లు లేకపోవటం వల్ల రోగాల బారిన పడిన పశువులకు ఎండలోనూ వానలోనూ చికిత్స చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ షెడ్లు పశువులకు చక్కని నీడను కల్పిస్తున్నాయి. ఈ షెడ్లర్ వల్ల పొద్దున్న తోలుకొచ్చిన దూడల్ని ఇంజక్షన్ చేయించి సందాల దాకా ఎండలో కట్టవలసి వచ్చేది. ఇప్పుడు షెడ్ వేసారు కనుక ఓ మోపు గడ్డి తెచ్చుకుని షెడ్లో పడేసుకుని సాయంత్రం దాకా ఉండి మళ్ళీ చెక్ చేయించుకుని తోలుకెళ్తున్నాం. దానివల్ల ఈ షెడ్ వల్ల కూడా మాకు చాలా ఉపకారం ఉంది. చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్ పశువులకు చక్కని నీడను ఇచ్చేందుకు 33 లక్షల రూపాయల వ్యయంతో 42 ఇన్పేషెంట్ షెడ్లను నిర్మించారు. దీనివల్ల పశువులు మరింత మెరుగైన చికిత్సను అందుకోగలుగుతున్నాయి. పశువులు ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడితే వాటిని ఆసుపత్రికి తీసుకుపోవటం చాలా కష్టసాధ్యమైన పని. రైతు కన్నీరు కార్చటం తప్ప వాటికి వైద్యాన్ని అందించటం సాధ్యమయ్యేది కాదు. ఎమర్జెన్సీ మెడికల్ కిట్టు, ఎమర్జెన్సీ సర్జికల్ కిట్టు ఇవ్వడం వల్ల రైతులు ఒక ఫోన్ కాల్కి ఏ టైంలో అయినా సరే రైతులు ఇళ్ళకి వెళ్ళి మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ చేసి ఆ రైతులను రక్షించడం జరుగుతుంది. ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఎమర్జెన్సీ కిట్తో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని అవసరమైన చికిత్సను నిర్వహిస్తారు. ఈ పథకం ద్వారా మంచి ఉపయోగం జరుగుతుందండి మాకు. డాక్టర్ గారు ఎక్కడుంటే అక్కడికి ఫోన్ చేస్తే ఇతని కాల్లో ఆయన వచ్చి ఆ పథకాన్ని బాగా ఇంప్రూవ్ చేసి దానికి ఆపరేషన్లు కానీ ఇవి కానీ బాగా చేస్తున్నారండి. అత్యవసర పరిస్థితిలో ఉన్న పశువులకు చికిత్సను అందించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ ను అందించింది అభిలాష. రోగ నిర్ధారణ కోసం డయాగ్నోస్టిక్ కిట్స్, సర్జికల్ కిట్స్ ను ఏర్పాటు చేశారు. సుమారు 10 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేని విధంగా మొత్తం పరికరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల పశువుల ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడుతోంది. జిల్లాలోని పాడి పరిశ్రమాభివృద్ధి కోసం 387 లక్షల నిధులను సేకరించగలిగింది అభిలాష. ఇందులో 366 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశారు. జిల్లాలోని సుమారు 10 లక్షల పశువులు ఇప్పుడు ఈ మెరుగైన వైద్య సేవలను అందుకుంటున్నాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటే రైతన్న జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. నోరులేని మూగజీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఘనతను అభిలాష దక్కించుకుంది.